హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. శ్రీయారెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ అందించిన మ్యూజిక్ సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే 3 సింగిల్స్ రిలీజ్ చేయగా అన్ని ఒకదానికి మించి మరొకటి అదిరిపోయే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సాంగ్స్ ని విన్న ఫ్యాన్స్ అనిరుద్ కంటే తమన్ మ్యూజిక్ కే సూపర్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక రిలీజ్ కి మరో 9 రోజులే టైం ఉండటంతో సినీ ప్రేక్షకులు ఓజీ ఓజీ అంటూ ఊగిపోతున్నారు. మేకర్స్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచేశారు. రోజుకొక అప్డేట్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక మోహన్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. ఓజీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అయ్యాయి. ప్రీ టికెట్ సేల్స్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో చిత్రాల రికార్డుల్ని తిరగరాసిన ఓజీ మరిన్ని రికార్డులను తిరగరాసే పనిలో పడింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఆయన కెరీర్ లో ఎన్నడూ లేనంత హైప్ తో ఓజీ రిలీజ్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ భారీ సెలబ్రేషన్స్ కి సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా వారికి ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో ప్రీమియర్స్ వేసే ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓజీకి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేస్తారని ఫ్యాన్స్ భావించారు. అయితే తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఓజీకి స్పెషల్ ప్రీమియర్స్ లేవట. అందుకు బదులుగా 24వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు, 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీమియర్స్ లేవని తెలిసి పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంత హైప్ ఉన్న సినిమాకి ప్రీమియర్స్ ఎందుకు వేయడం లేదని మేకర్స్ ని నిలదీస్తున్నారు. అయితే ఓజీకి హైప్ పీక్స్ లో ఉండటంతో ప్రీమియర్స్ వేళ ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న భావనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.